చూస్తున్నారా? చూస్తుంటేనే నోరూరిపోతుందా? ఏంది అర్థమైపోయిందా మీకు? చింత చిగురు అండి, చింత చిగురు ఎండి చేపల కర్రీ అండి. ఇదిగోండి చింత చిగురు ఎండి చేపల కర్రీ అండి. దీన్ని తయారు చేసే విధానం ఏందో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు చూస్తున్నారా? ఇదిగోండి ఇదేందో అర్థమైపోతున్నట్టుంది కదా, చింత చిగురు అండి. చింత చిగురు తెలుసు కదా, మన చింతకాయ చెట్టుకి చింత చిగురు వచ్చిందండి. ఇది చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. పులుపు కదా, చాలా మంచిది హెల్త్కి. చింత చిగురు కూడా చాలా పప్పులోకి వేసుకుంటారు, కూర వండుకుంటారు, అన్నీ చేసుకుంటారు. దీంతో అన్ని రకరకాల చేసుకుంటారు. చింత చిగురు హెల్త్కి మంచిది. దాని కాంబినేషన్ ఎండి చేపలండి, కడ్డీ చేపలు అంటారు దీన్ని. కడ్డీ చేపలు అంటారు, వెండి చేపలు అంటారు. మా సైడ్ అయితే కడ్డీ చేపలు అంటాం, వెండి చేపలు అంటాం అండి. ఈ చేపలు తీసుకున్నాను. ఈ చేపలు వచ్చేసి ఒక 3 చేపలు అండి. పొడుగు చేపలు ఎంత పొడుగు ఉంటాయి, పొడుగు చేపలు 3 తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఈ 2 కాంబినేషన్తో కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. నిండా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఈ చేపలు వేసుకోవాలండి. ఈ చేపలు వేసుకొని ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇట్లా ఒక్కోటి ఇలా రుద్దాలండి దీంట్లోకి. దీంట్లో ఈ తెల్లగా ఉంది కదా, ఇదంతా ఇట్లా క్లీన్ అవ్వాలి. ఇదంతా క్లీన్ అయితే చేప చాలా టేస్ట్ వచ్చిందండి. వెండి చేపలండి. ఒక కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ కొట్టుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి. 2 గంటల ఆయిల్ అండి. ఈ గంటతో నేను 2 గంటల ఆయిల్ వేస్తాను. వేడెక్కిందండి. ఇందాక ఇదిగోండి వెండి చేపలు మనం కడుక్కొని పక్కన పెట్టుకున్నాక ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. చూపించాగా అది ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వెండి చేపలు ఇట్లా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని తింటే ఇవే తినబుద్ధి అవుతుందండి. ఇవే కరకర మంచి స్మెల్ వస్తున్నాయి. కరకర ఇవే తినబుద్ధి అవుద్ది. కానీ తింటే కూరలోకి కావాలి కాబట్టి మనం కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాండి. ఒక ప్లేట్లోకి తీసేసి వేయించుకున్నాక ఇట్లా ఎర్రగా రావాలండి. ఇట్లా ఎర్రగా వచ్చినాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకో. అదే ఆయిల్ అండి, ఇంకా ఆయిల్ పోయక్కర్లా. ఆయిల్ పోయకుండా 2 స్పూన్ల జీలకర్ర, చిట్టపట్టలు అంటున్న జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి 4 అండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 4 కట్ చేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు బాగా ఆగనివ్వాలండి. సన్నగా కొట్టుకున్న 1 కిలో ఉల్లిపాయలు, 1 స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలన్నీ మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, 4 టమాటాలు సన్నగా కొట్టుకొని, పచ్చిమిరకాయలండి. పచ్చిమిరకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు మొత్తం వేసేసి బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇలా మెత్త మగ్గిపోయాక పొడి 1 స్పూన్ అండి, ధనియాల పొడి 1 స్పూను, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి వేసి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీన్ని బట్టేటట్టుగా కలుపుకోవాలి. బాగా కడుక్కొని వేసిన చింత చిగురు అండి. చింత చిగురు బాగా కడుక్కోవాలండి. కడుక్కొని వాటర్లో కడుక్కొని వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్నాం కదా, చింత చిగురు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చింత చిగురు ఊరకనే మగ్గిపోయిద్దండి, కట్ చేయక్కర్లా. కట్ చేయకుండా ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి. కట్ చేసుకుంటే ఆగపడదు. ఇట్లాగైతే పీసేస్తే మనకి బాగా నోటికి పంటికి తగులుతా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను కడిగేసి అలాగే వేసేసా. ఇప్పుడు చింత చిగురు కూడా మెత్తగా ఉడికిపోయింది కండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను ఈ స్పూన్తో 1 స్పూన్నర కారం వేసుకుంటాను. మీరు ఎక్కువ తింటేనో 2 స్పూన్లు వేసుకోండి, తక్కువ తింటే 1 స్పూన్ వేసుకోండి. నేను కొంచెం మోయినంగా తింటా కాబట్టి 1 స్పూన్ బాగు కారం ఈ స్పూన్తో. కారం కూడా వేసామండి, మగ్గించుకోవాలి. కొంచెం కారం, ఉప్పు ఇదంతా ఇప్పుడు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఎండి చేపలు వేసుకోవాలండి. ఇందా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎండి చేపలు, కారం ఈ ఎండి చేపలకు బాగా పట్టేటట్టుగా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. ఈ ఆయిల్ అంతా పైకి రావాలండి.
చూసారా ఆయిల్ అంతా ఇదిగోండి, ఆయిల్ అంతా మనకి ఇట్లా పక్కకు వచ్చేసిందండి. ఆయిల్ అంతా పక్కకు వచ్చిందా బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినగా కరెక్ట్గా మనం చూసుకొని వాటర్ 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటే బాగా ఉడికిద్దండి. ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి, బాగుంటుంది. మన చింత చిగురు కూడా పైకి కగపడుతుందండి. చింత చిగురు, చేప, ఎండు చేప, ఇవ్వండి చేప కూడా బాగా పడుతుంది. 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. నువ్వు చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలండి. ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తే ఇప్పుడు అయిపోయినట్టు మనకి. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా మనకి కర్రీ అయిపోయింది. వాటర్ కూడా మనకి ఎక్కడా లేవండి. మనం వాటర్ పోసుకున్నాం కదా, గ్లాస్ వాటర్ లేకుండా కూడా చూసారా చిక్కగా ఉందండి. చూసారా ఎంత చిక్కగా ఉంది, మంచి స్మెల్ వస్తుందండి. చింత చిగురు, చేపలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా దించేసుకున్నామండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదండి. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.